సోషల్ మీడియాకు సంబంధించి విచ్చలవిడితనం పెరిగిపోయింది. సోషల్ మీడియా మీద నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుందని? యాక్చువల్గా ఇప్పటికే కొన్ని చట్టాలు వచ్చినాయి, ఐటీ యాక్ట్ వచ్చింది, వీటిని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ రూల్స్ మీద కూడా కొంత డిబేట్ జరుగుతూ ఉంది. అంటే ఏ స్థాయిలో సోషల్ మీడియాని ఇప్పుడు మనం హైకోర్టులో చూస్తే ఈ ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి కొన్ని అఫిడవిట్లు వేశారు మేము చేసిన కేసుల్లో. ఏమని చెప్తున్నారు, మేము ఎక్కడో ఫారెన్లో అమెరికాలో ఎక్కడో ఉంటుంది మా సెంటరు, మాకు తెలుగులో ఇక్కడ డిబేట్ జరుగుతూ ఉంటుంది, లేదా తెలుగులో ఒక వరెస్ట్ లాంగ్వేజ్ను ఉపయోగిస్తాడు, దాన్ని మేము కంట్రోల్ చేయడం కష్టము, మా డొమైన్లోకి ఆటోమేటిక్గా అది అప్లోడ్ అయిపోద్దని చెబుతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది, సమాజంలో అప్పటికే అనిశ్చితి, ఈ రకమైనటువంటి వైలెన్సు పెట్టరేగిపోతూ ఉంది. కాబట్టి సోషల్ మీడియాకి సర్వీస్ ప్రొవైడర్ల మీద కూడా ఒక బాధ్యతని ఫిక్స్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నిమిషంలో ఇమీడియట్గా అప్లోడ్ చేస్తే వచ్చే లాభం ఏముంటుంది, దాన్ని స్క్రూటినీ చేసిన తర్వాత సోషల్ మీడియాలో దాన్ని డిస్ప్లే అయ్యేటట్టుగా చేయటం ద్వారా దీనికి చెక్ పెట్టవచ్చు. Like and subscribe Eagle Media Works.